హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను వెంకట్ విహారి. ఈరోజు వీడియో అయితే చాలా స్పెషల్. సో ఖచ్చితంగా మిస్ కాకుండా కంప్లీట్గా చూడండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాం. మీరు చూస్తుంది ఇది అయోధ్య కాదండి. సో నిజంగా అయోధ్యలాగే ఉంది కదా, బట్ అయోధ్య సెట్ మాత్రమే. సో ఇది ఒక ఎగ్జిబిషన్ కోసం సెట్ వేశారు. సో ఈ సెట్ కోసమే నేనైతే ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళామట. ఎందుకంటే అంత బాగుందంటే అంత బాగుంది. నిజంగా వర్త్ వర్మ వర్త్ అనే డైలాగ్ అయితే నాకు గుర్తొస్తుంది. సో అంత పీక్లో ఉంది అసలు చూస్తేనే. నిజంగా టెంపుల్ ఇక్కడే బిల్డ్ చేశారా లేకపోతే సెట్టా అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో మీరు చూడొచ్చు ఎంత క్యూట్గా ఎంత సూపర్ ఉందో ఆ లైటింగ్స్లో. అసలు పీక్స్ నిజంగా. కానీ నాకు ఒక్కటైతే మిస్ అయింది అనిపించింది. అక్కడ లోపల ఏదైతే ఐడియల్ ఉంటుందో అయోధ్యలో ఆ ఐడియల్ పెట్టుంటే సూపర్ ఉన్నమాట. బట్ ఆ ఐడియల్ అయితే పెట్టలేదు. రీజన్స్ ఏంటో నాకైతే తెలీదు. దీని కాస్ట్ వచ్చి నియర్లీ 2 crore అయిందంట. 2 కోట్లతో దీన్ని అయితే బిల్డ్ చేశారంట. బట్ నిజంగా ఒక 100 రూపీస్కి లోపలికి ఎంట్రీ ఉంటుంది. సో ఎంట్రీ కట్టి మీరైతే ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళొచ్చు. ఈ సెట్ నుంచి మొత్తం ఎగ్జిబిషన్ చూడొచ్చు. సో వీడియో కంప్లీట్గా చూడండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది నిజంగా. ఆ లైటింగ్స్తో కానీ ఆ గోల్డెన్ కలర్తో కానీ చాలా పీక్స్ ఉంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే ఈ ఏదైతే ఉందో ఈ మిడిల్లో కట్టింది నిజంగా పీక్స్ అసలు. ఎందుకంటే అంత ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో అంతా చూపెట్టారు దీంట్లో. ఎంత క్యూట్ ఉందంటే అంత బాగుంది. సో లైటింగ్లో అయితే నైట్ టైం అయితే ఇంకా మెరుస్తూనే ఉంది. అయితే ఇక్కడ ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే రెయిన్ వచ్చింది. అవును, మేము వెళ్ళినప్పుడు రెయిన్ వచ్చింది, అందుకని ఇంకా వైబ్రెంట్గా కనిపించింది మాకైతే. సో చూడండి, ఇది ఒక కోటలాగా ఉంది కదా. సో అయోధ్య టెంపుల్ నిజంగా రిసెంబ్లెన్స్ చేశారంటే నిజంగా పీక్స్ అని చెప్పాలి. ఆర్ట్ వర్క్కి నిజంగా వర్త్ అసలు. మనం 100 రూపీస్ అని ఈజీగా అనుకుంటాం కానీ సో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత బ్యూటిఫుల్గా నిజమైన టెంపుల్ లాగే చేశారు అసలు. సో ఎంత పీక్స్ అంటే అంత పీక్స్ ఉంది. నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ నిజంగా. ఎన్నో ఎగ్జిబిషన్స్ చూస్తాం. సో ఎగ్జిబిషన్స్ అంటే ఎప్పుడు రొటీనే కదండి. సో ఎగ్జిబిషన్ కాకుండా ఇలాంటి బిల్డ్ చేస్తే చాలా పీక్స్ ఉంటుంది. అసలు నేను వెళ్ళింది అయితే ఫస్ట్ ఫార్మోస్ట్ రీజన్ ఈ టెంపుల్ లాంటి ఈ సెట్ కోసమే. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా మీరు చూస్తున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ జెయింట్ వీల్ ఏదైతే ఉందో దానికి ఏదో సంథింగ్ విష్ణు చక్రం లాగా అనిపించింది నాకు చూస్తే. ఆ వీడియో చూస్తే నిజంగా అలాగే అనిపించింది నాకైతే. సో ఎంత పీక్స్ అంటే అంత పీక్స్ ఉంది. నాకు చాలా ఫేవరెట్ అనిపించింది. సో చాలా టైం స్పెండ్ చేశాను, ఇక్కడే స్పెండ్ చేశాను ఆ టైం అయితే. నాకు అంతా నచ్చింది అన్నమాట టెంపుల్ లాంటిది ఒక సెట్. సో ఎక్కడో పెద్ద పెద్ద సెట్స్ చూస్తాం. సో రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేసినట్టు ఎంత పెద్ద సెట్ వేసారు ఇక్కడ, ఒక ఏదో మూవీ తీసినట్టు. బట్ మూవీకి సెట్కి తక్కువ అంచనా వేయలేం, అంత పెద్ద సెట్ వేసారు ఎక్కడైతే. మీరు చూడొచ్చు ఎంత బాగుందో అసలు. మధ్యలో ఎఫెక్ట్స్ చూసారా, రైనీ ఎఫెక్ట్ అది. ఎందుకంటే రెయిన్ వస్తాం వల్ల ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. సో నిజంగా దేవుడు ప్రత్యక్షం అవుతాడేమో అన్న విధంగా అనిపించింది ఈ టెంపుల్ని చూస్తే, ఈ సెట్ని చూస్తే. అంత క్యూట్ ఉందంటే అంత క్యూట్ ఉంది నిజంగా. నేనైతే చాలాసేపు ఇక్కడే ఉండవలసి వచ్చింది. నేను ఎన్ని వీడియోస్ తీసుకున్నా అంటే అన్ని వీడియోస్ తీసుకున్నా. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే మొత్తం నిజంగా పిల్లర్స్ అది ఎలాగుందంటే ఒరిజినల్ పిల్లర్స్ లాగా అనిపించినాయి. లోపల బిల్డ్ కానీ అవన్నీ చూస్తూ ఉంటే. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఇది ఒకటే కాదు, మొత్తం ఎగ్జిబిషన్ క్లిప్స్ కూడా పెట్టామాట. సో వీడియో కంప్లీట్గా చూస్తే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు ఈ వీడియో చూశాక మీకు ఎలాగనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ ఇలాంటి అయోధ్య సెట్ మీరు ఎక్కడైనా చూసారా? అందుకనే రాజమండ్రిలో అయోధ్య అని అన్నారు. నిజంగా ఇంత పెద్ద టెంపుల్ బిల్డ్ చేస్తే భలే ఉంటుంది కదా నిజంగా రాజమండ్రిలో. సో ఎప్పుడైనా ఎవరైనా ప్లాన్ చేస్తే సూపర్ ఉన్నబ్బా. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ అనిపించింది నాకు ఆ టెంపుల్ సెట్ చూస్తే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ స్టాల్స్ మాట. అక్కడి నుంచి ఎంట్రన్స్ అయ్యాక కొంచెం లోపలికి రాగానే మొత్తం అన్ని స్టాల్స్ మాట. షాపింగ్ దగ్గర నుంచి అన్ని స్టాల్స్ ఉన్నాయి. సో ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో చాలా ఫన్ పార్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నా మీరు డిఫరెంట్ కీ చైన్స్. సో అందరికీ కీ చైన్స్ అంటే ఫేవరెట్ కదా. సో అలాగే వెళ్తూ ఉంటే చాలా స్టాల్సే ఉన్నాయి నిజంగా. సో అలా రౌండ్ వేసుకుంటే చాలా పెద్ద స్టాల్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ ఉన్నాయి. కిడ్స్కి అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడైతే. మీరు చూస్తున్నారు కదా, డైనోసార్ వరల్డ్ లాంటిది ఒకటి క్రియేట్ చేశారన్నమాట, ఆర్టిఫిషియల్ది. సో లోపలికి వెళ్తే అది ఇంకా ఎక్స్పీరియన్స్ అవుతారన్నమాట. సో కీచైన్స్ చూసారా, చాలా డిఫరెంట్ కీచైన్స్ ఉన్నాయి. అండ్ బ్యాగ్స్ కానీ అండ్ కిడ్స్ మాస్క్స్ కానీ. సో డిఫరెంట్ అసలు చాలా స్టాల్స్ ఉన్నాయి నిజంగా. సో స్పాట్స్ కానీ అన్ని వెరైటీస్ ఆఫ్ స్టాల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో లేడీస్కి కిడ్స్కి అయితే సూపర్ ఎంజాయ్ చేస్తారు నిజంగా. కిడ్స్ అయితే పీక్స్ అసలు. సో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు.
ఇంట్లోకి కానీ లేకపోతే ఫ్యాషన్ కానీ, సో కొన్ని కొన్ని డ్రై ఫ్రూట్స్ రిలేటెడ్ చాలా ఉన్నాయి అలాగా స్టాల్స్ అన్ని. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి. సో ఇక్కడైతే గేమ్స్ ఉన్నాయి. గేమ్స్ పార్ట్ మనకు తెలుసు కదా, ఫన్ గేమ్స్ చాలా ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఎగ్జిబిషన్లో ఇలాంటి గేమ్స్ అయితే చాలా ఫన్ పార్ట్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో మనం ట్రై చేసాం, కొన్ని అయితే బిస్కెట్ అయినాయి. సో అదైతే నేను చూపెట్టలేదు, బట్ నేనైతే చాలానే ట్రై చేశా. సో చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఫన్ గేమ్స్ ఉన్నాయి. సో ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది కదా. మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి అండ్ ఇంత పెద్ద ఎగ్జిబిషన్కి వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఈ పప్పీస్ చూస్తారు కదా, ఈ డాగ్స్ నిజమైన డాగ్స్ అనుకున్నాను నేను, అంత క్యూట్ ఉన్నాయి ఇవి. ఇక్కడ ఒక బుడ్డగాడు అయితే నిజంగా క్యూట్ అనిపించాడండి నాకైతే. నేను చాలాసేపు ఆడితో టైమ్స్ కూడా స్పెండ్ చేశా. చాలాసేపు నాతో కూడా గేమ్స్ ప్లే చేశాడు అన్నమాట బయట ఉన్నప్పుడు. సో లోపల తోస్తారు వాళ్ళ డాడీ వచ్చి. సో అందుకని ఆడితే నన్ను చూస్తున్నాడు అనమాట. చాలా ఫన్ పార్ట్ అనిపించింది నాకైతే. అండ్ అలా కొంచెం ఫ్రంట్కి వెళ్తే చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ కానీ, సోడాస్ కానీ, అండ్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో కొంచెం కాస్ట్ ఎక్కువే, ఎందుకంటే ఎగ్జిబిషన్ పెట్టారు కదా, కొంచెం అంత ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు బ్యాక్కి తీసుకోవాలి కదా, అందుకని కొంచెం కాస్ట్లీ అనే చెప్పాలి. బట్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే బాగున్నాయి, కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే కొంచెం కాస్ట్లీ. సో ఇది చూస్తున్నారు కదా, ఇది చూస్తుంటే మనకేమో ఉయ్యాలైన జంపాలైన అన్నట్టు ఉంటుంది. కానీ లోపల ఉన్నవాడికి కదా అసలైన బాధ, గుండె గల్లంతా అయిపోద్ది ఆడికి. సో అలా చాలా ఫన్ క్రియేట్ అయింది. సో డిఫరెంట్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడైతే. మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందో. మనకేమో పాటలు వస్తాయి, అక్కడ కూర్చున్న వాడికైతే గుండె జారి గల్లంత అయ్యింది అన్న పాట వస్తుంది ఆడికైతే. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఆల్రెడీ మీరు ఎగ్జిబిషన్స్ చాలానే చూసి ఉంటారు. బట్ మేజర్ థింగ్ అయితే నేను వెళ్ళిన రీజన్ అయితే ఇక్కడ ఆ ఎడ్జ్ సెట్ ఉంది కదా, దానికోసం వెళ్ళా. బట్ ఫన్ పార్ట్ ఏంటంటే అన్నీ మిగతాయి కూడా కవర్ చేయాలి కదా. సో ఎగ్జిబిషన్కి వెళ్ళామంటే చాలా ఫన్ ఉంటుంది నిజంగా. సో అందుకని ఇవన్నీ. సో ఈ బుడ్డగాడికి అయితే గట్టిగా మోటివేషన్ ఇచ్చాను నేనైతే. సో ఆడు ఏంటంటే బ్యాక్కి తిప్పుతున్నాడు అనమాట. అవి ఏదైతే వీల్స్ ఉన్నాయి కదా, అవి బ్యాక్కి తిప్పుతున్నాడు మీరు చూసినట్టయితే. అవి ఫ్రంట్కి చెప్పమని గట్టిగా మోటివేట్ చేసి రైట్ పాత్లో పెట్టి వాడిని అక్కడి నుంచి వెళ్ళామాట. బట్ నిజంగా ఫన్ క్రియేట్ అయింది. ఎలాంటి కిడ్స్తో నిజంగా టైం స్పెండ్ చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. మీరు కూడా ఎప్పుడైనా మీ కిడ్స్తో స్పెండ్ చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. సో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడైతే. సో మీరు చూడొచ్చు, కిడ్స్ అయితే పీక్స్లో ఎంజాయ్ చేస్తారు అబ్బా ఎగ్జిబిషన్స్ అయితే. ఫుడ్ ఐటమ్స్ అని చెప్పాను కదా, ఇదేదో అప్పడం అంటే అండి, మన ఇంట్లో అప్పడాలు సరిపోవా, ఇక్కడ కూడా అమ్ముతున్నారు అప్పడాలు. అంత పెద్ద అప్పడం ఇంట్లో తినలేమా? సో ఇలాగ వెళ్తే ఐస్ క్రీమ్స్ కానీ ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో చాలానే ఎక్స్ప్లోర్ చేశాను, నిజంగా చాలా ఎంజాయ్ చేసాం మా ఫ్యామిలీ అయితే మేము. సో వెళ్ళింది కొంతసేపు అయినా సరే చాలా పీక్స్లో ఎంజాయ్ చేసాం మేమైతే. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్తే ఇలాంటి చాలా థింగ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే మనకి మన ఫ్యామిలీకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ విఆర్ గేమ్ ప్లే అంట, విఆర్ ఏదైతే ఉందో విఆర్ మోడ్లో వీడియోస్ పెడతారు అనమాట. అదైతే ఫన్. అక్కడ ఉన్నారు కదా చాలామంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ మాట, వాళ్ళు 4-3. సో బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. సో ఇలాగ డిఫరెంట్ ఫ్యామిలీస్, అందరూ ఫ్యామిలీస్ వచ్చి దసరాకి మంచిగా ఎంజాయ్ చేశారు. దసరాకి ఎలాంటి గట్టిగా ప్లాన్ చేస్తారు కదా మన సిటీస్లో. సో చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ ఫన్ పార్ట్స్ ఉన్నాయి, చాలా గేమ్స్ ఉన్నాయి. కొంతమంది గెలుచుకుంటారు, కొంతమంది చాలామంది లాస్ అవుతారు. ఇది గేమ్ చూస్తున్నారు కదా, ఇది మీరు ఎప్పుడైనా ఆడుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది మైండ్ గేమ్ అంటారు. వాళ్ళకైతే వస్తుంది, మనకైతే కష్టం. అది ఎక్కడొక్కడ చిన్న గ్యాప్ అయితే ఉండిపోద్ది. ఆవిడైతే 3 times ప్లే చేసింది పాపం, 4th time కూడా చేయాలనుకుంది. ఇంక మనీ లాస్ అయిపోద్దని డ్రాప్ అయిపోయింది అనమాట. సో మేము కూడా ట్రై చేసాం, మేమైతే డ్రాప్ అయిపోయాం. ఎందుకంటే 2 games ఆడాం మేము, డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళకైతే ఈజీగా పెడతారు, మనకు కూడా మైండ్ గేమ్ కదా, కొంచెం టైం పడుతుంది అంతే. సో ఇలాంటి డిఫరెంట్ ఫన్ గేమ్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ వీడియో, డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి దీంట్లో, డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో ఎలాగ వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్ చాలానే ఉంటూనే ఉంటాయి. బట్ ఏంటంటే అప్పుడప్పుడు ఫెస్టివల్స్కి అలాంటివి పెడతా ఉంటారు. బట్ ఇలాంటి సెట్స్ వేసారంటే నిజంగా మంచిగా అట్రాక్ట్ చేస్తున్నారు నిజంగా పీపుల్. ఎందుకంటే అలాంటి ఇంతకుముందు అయితే వేయకపోండే, ఓన్లీ ఎగ్జిబిషన్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు పీపుల్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇలాంటి సెట్స్ వేస్తున్నారు అనమాట. కొన్ని చోట్ల చార్మినార్ సెట్స్ వేస్తారు. కానీ నాకు ఎందుకో అంత పీక్స్ అనిపించింది అంటే అయోధ్య సెట్. మనం అయోధ్య టెంపుల్కి వెళ్ళలేం, బట్ ఇలాంటి సెట్ వేసినప్పుడు కూడా వెళ్ళకపోతే కష్టం కదా.
సో అందుకని ఆ సెట్ చూడగానే ఫస్ట్ నాకు చాలా బ్యూటిఫుల్ వీడియోలోనే బ్యూటిఫుల్ అనిపించింది. ఏదో సంథింగ్ ఏదో షార్ట్ చూసాను, అందుకని అక్కడికి వెళ్ళి ఒరిజినల్గా నిజంగా అయోధ్యలాగా అనిపించింది నాకైతే చూస్తే. సో అందుకనే వెళ్ళా. సో ఇక్కడ మీరు చూసే గేమ్ తెలుసు కదా మీకు, రింగ్ గేమ్ మాట. ఆ రింగ్ అయితే పడదండి మనకి. దీన్ని సింపుల్గా కామెడీ వేలో చెప్పాలంటే రింగ్లో బొంగ అంటారు కదా, సో అలాగే మనకైతే రింగ్ పడదన్నమాట. సో ఇలా చాలానే స్టాల్స్ ఉన్నాయి నిజంగా. కిడ్స్కి అయితే సూపర్ అసలు. టాయ్స్ కానీ డిఫరెంట్ ఫ్యాషన్ రిలేటెడ్ కానీ లేడీస్కి చాలా ఉన్నాయి. మీరు చూడొచ్చు కంప్లీట్గా వీడియోలో. ఇవన్నీ టాయ్స్ అన్నమాట. అలా ముందుకు వెళ్తే ఆ రెయిన్ ఎఫెక్ట్ అయితే చూశారు కదా, రెయిన్ పడుతూనే ఉంది. ఆ రెయిన్ అలా పడుతూనే ఉంది. సో అది బ్యూటిఫుల్ అనిపించింది, ఎందుకంటే రెయిన్ పడటం వల్ల ఇంకా వైబ్రెంట్గా ఉంటుంది అండ్ మనకి చాలా కూల్గా ఉంటుంది. సో మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. రెయిన్ అంటే పెద్ద రెయిన్ ఏం కాదు కానీ తక్కువ రెయినే. సో అందుకనే అంతకుమంది అంత వైబ్రెంట్గా ఉంది చూసారా. చాలా కలర్ఫుల్గా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. కొన్ని డిఫరెంట్ టైప్స్ అంటే మనకు బయట దొరకనివి కూడా ఎగ్జిబిషన్లో దొరికాయన్నమాట. అలాంటి కొన్ని థింగ్స్ అయితే పర్చేస్ చేయొచ్చు, ఎందుకంటే అన్ని స్టాల్స్ ఒకే చోట ఉండడం వల్ల మనకు కూడా ఈజీగా డిఫరెంట్ థింగ్స్ అనేవి కనబడతాయి. సో అలాంటి ఎగ్జిబిషన్స్ వస్తాం వల్ల కదా డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. సో మన స్టేట్ అయితే ఏముండదు. భయ ఏంటి బుట్ట తగిలించుకున్నాడు. కామెడీగా అనిపించింది. చూసారు కదా డిఫరెంట్ ఐటమ్స్ చాలా, అంటే అదర్ స్టేట్స్ నుంచి కూడా కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి పెడతారు అన్నమాట ఈ స్టాల్స్లో. అందుకనే కొన్ని మన ఆంధ్రప్రదేశ్లో దొరికిన ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. మీరు ఎప్పుడైనా డిఫరెంట్ థింగ్స్ ఏమైనా పర్చేస్ చేస్తూ ఉంటే కామెంట్ చేయండి. కొన్ని టాయ్స్ కానీ కొన్ని ఆర్ట్ వర్క్ థింగ్స్ కానీ కొన్ని ఏదైతే డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కిచెన్ థింగ్స్, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్గా దొరుకుతాయి అన్నమాట ఇలాంటి ప్లేసెస్లో. సో ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఇక్కడికి వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, ఎక్కడ మిస్ కావద్దు. బబుల్స్ కూడా తీయన్నయ్యా. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక అబ్బాయి అయితే ఆ బబుల్స్ ఏదైతే ఉన్నాయో బబుల్స్ అలా ప్లే చేస్తున్నారు. చెప్పాం కదా చిల్డ్రన్కి అయితే మంచి ఫన్ పార్ట్ అండి ఇదైతే. సో ఖచ్చితంగా ఇలాంటి ఎగ్జిబిషన్స్ అయితే చిల్డ్రన్స్తో విజిట్ చేయండి. సో ఈ టెంపుల్ సెట్ చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ సైడ్ నుంచి తీసిన వీడియో అన్నమాట. సో ఫ్రంట్ సైడ్ మొత్తం చూసారు కదా, ఇదైతే బ్యాక్ సైడ్ నుంచి. సో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట మంచిగా. నాకు నిజంగా ఏదైతే ఒరిజినల్ టెంపుల్ ఉంటుందో ఆ టెంపుల్ ఫీల్ వచ్చింది నిజంగా. సో బట్ ఆ ఐడియాలో ఏదైతే మిస్ అయిందో ఆ రాముడిది ఐడియాలు కూడా పెట్టుంటే బ్యూటిఫుల్గా ఉంది నిజంగా. అంత బ్యూటిఫుల్గా ఉంది నిజంగా. అంత పెద్ద సెట్ వేసారంటే నిజంగా, అంత ఇన్వెస్ట్మెంట్ చేశారంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సో నిజంగా అయోధ్యలాగా ఉంది నాకైతే చూస్తుంటే. సో అందుకని వదిలి రాలేకపోయాను చాలాసేపు, ఎందుకంటే నాకు టెంపుల్స్ అంటే చాలా ఇష్టం అండ్ ఎలాంటి టెంపుల్స్ అంటే ఇంకా ఇష్టం అన్నమాట. మనం అయోధ్య వెళ్ళకపోయినా ఎలాంటి సెట్స్ వేసినప్పుడన్నా మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవి. సో సెట్ అన్నట్టు అస్సలు ఎక్కడా లేదన్నమాట, అంత న్యాచురల్గా ఉందన్నమాట ఈ సెట్ అయితే. సో నాకైతే చాలా పీక్స్ అనిపించింది. సో అందుకనే ఈ ఎగ్జిబిషన్ అయితే నేను విజిట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయకుండా మర్చిపోకండి.